రాయలసీమ పేరెత్తడానికి కానీ రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడడానికి కానీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి అర్హత లేదు, హక్కు కూడా లేదు. ఎందుకంటే ఎక్కువ కాలం ఆయన బయట ప్రాంతాల్లోనే బతుకుతా ఉన్నాడు. ఇప్పుడు కూడా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువ రోజులు గడుపుతూ ఉన్నాడు. రాయలసీమ హక్కులను కాపాడింది, ప్రయోజనాలను పరిరక్షించింది, వాటికి పునాది వేసింది తెలుగుదేశం ప్రభుత్వాలే. ఎన్టీ రామారావు గారే మొట్టమొదటిసారిగా హంద్రీనీవా, గాలేరు నగరి రెండు ప్రధానమైన పథకాలని 80 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని ఆలోచన చేసి మిగులు జలాలు అనే ఒక కొత్త కాన్సెప్ట్ని తీసుకొచ్చి ప్రవేశపెట్టి దానికి రూపకల్పన చేశాడు. ఆయన ఆలోచనలను ఈరోజు వాస్తవ రూపంలోకి తీసుకొచ్చి వాటి ఫలితాలను, ప్రయోజనాలని రాయలసీమ ప్రజలకు, ముఖ్యంగా రైతులకు అందిస్తున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అంతే తప్ప రాయలసీమలో పేదరికం ఉంటే, రాయలసీమలో వెనుకబాటుతనం ఉంటే మాకు రాజకీయ పెట్టుబడిగా ఉంటుందని భావించే జాతి జగన్మోహన్ రెడ్డి జాతి. రాయలసీమ పేదరికాన్ని 4 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకొని పదవులు పొందుతూ ఉన్నారు, ముఖ్యమంత్రులు అయ్యారు తప్ప రాయలసీమకు వీళ్ళ వల్ల జరిగింది ఒరిగింది శూన్యం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే రాయలసీమ ప్రాజెక్టులు పరుగులు పెట్టాయి. 14-19 మధ్యకాలంలో, అట్లాగే ఈ ఏడాదిన్నర కాలంలో ఒక్క రాయలసీమ ప్రాజెక్టులకే 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ముద్దుబిడ్డనా? కేవలం 2,000 కోట్లు, అది కూడా ప్రాజెక్టు పనుల కోసం కాదు, ప్రాజెక్టుల నిర్వహణ కోసం 5 ఏళ్ళు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలు కాపాడే వ్యక్తి. ఒకసారి ఆలోచన చేసుకోమని రాయలసీమ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పే మాయమాటలు, అతనుకి స్క్రిప్ట్ రైటర్లే ఒక మిథ్యలో బతుకుతా ఉన్నట్లున్నారు వాళ్ళు. అంటే ఒక మాయాలోకం సృష్టించి వాటి ఆధారంగానే అతనికి స్క్రిప్ట్లు ఇస్తే వెనక ముందు చూసుకోకుండా చదివేస్తా ఉన్నాడు. ఇది నేను చేసిన ప్రాజెక్టు ఏంటి, రాయలసీమ లిఫ్ట్ ఏంటి, దాని వ్యవహారం ఏంటి, ఎన్జీటీలో ఎప్పుడు స్టే వచ్చింది, ఎప్పుడు అది రిజెక్ట్ అయింది, అవన్నీ తేటతెల్లం చేశారు ఇప్పుడు మంత్రులు. మరి ఈ రకంగా వాస్తవాలు ఇంత కఠినంగా ఉంటే, జగన్మోహన్ రెడ్డి హయాంలోనే అన్నీ ఆగిపోతే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా బాధ్యులవుతారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ఏం సంబంధం అది? 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వర్షాకాలంలో నీళ్ళెరగని చెరువుల్లో ఈరోజు ఎండాకాలంలో కూడా చెరువులన్నీ కలకలలాడేగా చేసిన చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ఎక్కడ? రాయలసీమ ప్రాజెక్టుల పేరు చెప్పి 100,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసిన మీరెక్కడ జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. పిఎల్ఆర్ కంపెనీ, అట్లాగే అనేక జగన్మోహన్ రెడ్డి అనుయాయులు, అనుంగులు రాయలసీమ పేరు చెప్పి, రాయలసీమ కరువు కాటకాల పేరు చెప్పి విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దోపిడీ చేశారే. ఇది చాలక ఇంకా రాయలసీమ పైన మీరు అంటే శవాల మీద చిల్లర ఏరుకునే రకానికంటే అధ్వానంగా తయారైపోయి ఈరోజు అంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. రాయలసీమ ప్రజలు ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేయడానికి ఒకే ఒక కారణం, 14-19 మధ్యకాలంలో జరిగిన కార్యక్రమాలు అంతకంటే గొప్పగా చేస్తాడని భ్రమపడి నీకిచ్చిన అధికారాన్ని, అవకాశాన్ని నువ్వు దుర్వినియోగం చేసిన తీరు 19-24 మధ్య గమనించి చంద్రబాబు నాయుడు గారు అయితేనే రాయలసీమ ప్రాజెక్టులు మళ్ళా పట్టాలకెక్కుతాయి, రాయలసీమ ప్రయోజనాలు పరిరక్షించబడతాయని నమ్మి ఏకపక్షంగా రాయలసీమ సమాజం తీర్పు చెప్పింది. ఆ రకంగానే వాళ్ళ ఆశలు వమ్ము చేయకుండా ఈ ఏడాదిన్నర కాలంలో 8,000 కోట్ల రూపాయలు మేము రాయలసీమ ప్రాజెక్టుల పైన ఖర్చు పెట్టాం. రికార్డు టైంలో
ఒక్క హంద్రీనీవా పైనే 3,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టిన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. 100 రోజుల్లో రికార్డు స్థాయిలో పనులు చేశారు. ఈ రోజుకు 37 టీఎంసీల నీటిని పొందగలిగాం హంద్రీనీవా ద్వారా. ఈ ఏడాది 50 టీఎంసీలు అధిగమించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దాని ఒరిజినల్ కెపాసిటీనే 40 టీఎంసీలు. దాని సామర్థ్యానికి మించి రాయలసీమకు, ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని తరలించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అది సాకారం అవుతా ఉంది. నిండిన చెరువులు, ఎక్కడికక్కడ పాడుతున్న కాలువలు, వచ్చిన కియా లాంటి పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారి చేతుల కష్టానికి తార్కాణాలుగా నిలుస్తూ ఉన్నాయి రాయలసీమలో. ఎవరూ చెప్పాల్సిన పనిలా. ఏ చెరువు దగ్గరికి పోయినా, ఏ కాలువ దగ్గరికి పోయినా, ఏ పరిశ్రమను అడిగినా చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి, చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ పైన చూపెట్టిన ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్తాయి. మీరు ఈరోజు ముచ్చుమర్రిని నాశనం చేయడానికి కంకణం కట్టుకొని నువ్వు 5 ఏళ్ల కాలంలో ఎందుకు దాని పంపుల సామర్థ్యాన్ని పెంచలా, పంపుల సంఖ్యను పెంచలా? 12 పంపులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే ఇందాక మంత్రి గారు చెప్పినట్లు నువ్వో లేకపోతే నీ రాజకీయ సహచరుడు కేసీఆర్ వీళ్ళిద్దరూ పాలమూరు రంగారెడ్డో లేకపోతే రాయలసీమ లిఫ్ట్, ఇది 800 అడుగులే. నిధులు, నీళ్లు, నియామకాల పేరుతో ప్రజల భావోద్వేగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే 2014లో 2 రాష్ట్రాలుగా విభజన జరిగితే 2015లోనే తెలంగాణ ప్రభుత్వ సమ్మతితో కృష్ణా వాటా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 811 టీఎంసీలు అయితే 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్కు, 299 టీఎంసీలను తెలంగాణకు ఇచ్చేలా కేంద్రంతో ఒప్పించి ఆ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హక్కులను సాధించిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉంటే ఇది సాధ్యమయ్యేదని నేను అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులు చెప్పమనండి. ఒక పక్క భావోద్వేగాలు, మాకు నీళ్లకు అన్యాయం జరిగిందని ఉద్యమాలు చేసి ఏర్పడిన రాష్ట్రంతో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, విభేదాలు సృష్టించుకోకుండా అత్యంత చాకచక్యంగా రోజున్న ఉమాభారతి గారితో సారథ్యంలో 512 టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించిన నాయకుడు గొప్పన. ఈరోజు అదే పక్క రాష్ట్రం మాకు 66-44 నిష్పత్తిలో కాదు, మాకు సగం మీకు సగం అంటుంది, లేకపోతే ఇంకా ఎక్కువగా మాకే కావాలని అడుగుతా ఉందంటే దానికి కారణం నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. నీ అసమర్థత, రాయలసీమ వెనుకబాటుతనాన్ని, రాయలసీమ అవసరాల్ని నువ్వు వివాదం చేయడం వల్ల ఇవన్నీ కూడా వనగూరిన నష్టాలు కదా రాయలసీమకని అడుగుతా ఉన్నా. నీ వల్ల రాయలసీమ ఎంత నష్టపోయింది? ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలోనే అనంతపురం వచ్చాడు. మేము 3,800 క్యూసెక్కుల సామర్థ్యంతో హంద్రీనీవా తొలి దశ కార్యక్రమాలను విస్తరిస్తూ ఉంటే పనులు దాదాపు 37-38% పనులు జరిగి ఉంటే అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అనంతపురం వచ్చి ఏం చెప్పాడంటే, మా అమ్మ పుట్టినిల్లు ఈ జిల్లా, నేను ఈ జిల్లా మనమనిగా రుణం తీర్చుకుంటా. చంద్రబాబు నాయుడు గారు 3,850 క్యూసెక్కులకే పెంచాడు, కాదు నేను 6,000కు పెంచుతా, పక్కనే ఇంకో కాలువ దవ్వుతా, మొత్తం 10,000 క్యూసెక్కుల సామర్థ్యానికి హంద్రీనీవా పెంచుతానని చెప్పి జరిగే పనులను ఆపు చేసి ఒక తప్పుడు చెత్త జీవో ఇచ్చి ₹1 ఖర్చు పెట్టుకోకుండా, ఒక గంపడు మట్టి ఎత్తేయకోకుండా 5 ఏళ్లు కాలయాపన చేసి అనంతపురం భవిష్యత్తును నాశనం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి కాదా అని నేను అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరుగుతున్న పనులు ఆపేశాడు, కొత్త పనులు ప్రారంభం కాలే. దీనివల్ల హంద్రీనీవా చాలా నష్టపోయింది. మళ్ళా మేము వచ్చాం, మళ్ళా 3,000 కోట్ల పైన ఖర్చు పెట్టాం. కనీసం వాడుకున్న నీటికి అయిన కరెంటు బిల్లులు కూడా కట్టలేని ఒక దరిద్రపు పరిపాలనను జగన్మోహన్ రెడ్డి రూపంలో చూసింది రాయలసీమ. నువ్వు ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడతావా? రాయలసీమ హక్కులను అడుగడుగుడా అణిచివేసిన దుష్ట శక్తి జగన్మోహన్ రెడ్డి.
ఆ దుష్టశక్తి ఈరోజు రాయలసీమ గురించి మాట్లాడితే ఇందాక మంత్రి గారు చెప్పినట్లు దయ్యాలు వేదాలు వల్లించినట్లు పిశాచాలు నీతివాక్యాలు చెప్పినట్లు ఉంటుంది. ఎవరు ఆవహించారో జగన్మోహన్ రెడ్డిని మాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి వల్ల రాయలసీమ దారుణంగా దెబ్బతినింది. రాయలసీమ ప్రయోజనాలు అడుగడుగున ఫనంగా పెట్టి వీళ్ళ రాజకీయ అవసరాలు పబ్బాలు గడుపుకున్నారు. వేల కోట్ల రూపాయలు రాయలసీమ పేరు చెప్పి దండుకున్నారు తప్ప రాయలసీమకు వీళ్ళ వల్ల జరిగింది ఏమీ లేదు. ఈరోజు మళ్ళా రాయలసీమ మంచి ట్రాక్లో పడింది. ఉద్యానవన కేంద్రంగా రూపుదిద్దుకుంటా ఉంది. డ్రిప్ సబ్సిడీ ఆగిపోయిన డ్రిప్ సబ్సిడీ మళ్ళా ప్రారంభం చేశాం. రాయలసీమ ప్రాజెక్టుల పైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారు, మా ఆర్థిక మంత్రి గారు, జలవనరుల శాఖ మంత్రి గారు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తూ ఉన్నారు. ఇవన్నీ సాకారం అవుతా ఉన్నాయి. ఈ టైంలో మళ్ళా ఇట్లాంటి దుష్టశక్తులన్నీ అడ్డుపడి రాయలసీమ గురించి మాట్లాడితే రాయలసీమ ప్రజలు మీ నాలుకలకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి కబడ్దారని నేను హెచ్చరిస్తా ఉన్నా.